కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలపడాన్ని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తప్పుపట్టారు. 18 గంటలు పనిచేసే ప్రధానిపై ఫామ్ హౌస్లో పండుకునే నువ్వా అవిశ్వాసం పెట్టేదంటూ సీఎం కేసీఆర్పై ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కి బీఆర్ఎస్ బీ టీం కాదని, బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటే కాంగ్రెస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉందని అరవింద్ చెప్పారు. తెలంగాణలో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ కుటుంబం ఏం చేస్తోందని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఇక వీళ్ళు మా ప్రభుత్వం మీద, మోడీ గారి ప్రభుత్వం మీద వీళ్ళట అవిశ్వాసం. నీ బిడ్డేదా, నీ కొడుకేడి, ఎల్లుమన్ బయటికి, తుఫాన్లో గొమ్మన్, నీళ్ళలో గొమ్మన్. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఒరిస్సాలో ప్రధానమంత్రి పోయి ఆడ పొద్దు నుంచి రాత్రి దాకా ఉన్నాడు. 4 వద్దులు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పోయి మళ్ళీ ట్రైన్లు నడిచేదాకా ఆడికి ఆడనే అన్నాడు పట్టాల మీదనే. నువ్వేం బిక్తున్నావు ఫామ్ హౌస్లా? సిగ్గు శరం ఉందా? నిన్ను మళ్ళీ తిట్టినా అంటే తిట్టినంటారు. మళ్ళా నువ్వు పనిచేసేది లేదు, పీకేది లేదు, దేశాన్ని ఇంత మంచిగా నడిపిస్తున్నాయని మీద అవిశ్వాసమా? దిక్కుమల్లడా. ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి మొత్తం విశ్వాసం తెలంగాణ ప్రజల మీద నీ మీద కోల్పోయింది కాబట్టి ఫస్ట్ సేల్లో ఎమ్మెల్యేలు రాలి కాబట్టి సెకండ్ సేల్ తెచ్చుకుందామనే సెకండ్ హ్యాండ్ వాళ్ళని కొనుక్కొని కాంగ్రెస్ పెంచుతున్నావు. నో బడీ ఏ టీమ్ బి టీమ్, A1 A2 A3 బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ ఎంఐఎం వీళ్ళు ముగ్గురు ముద్దాయిలు తెలంగాణ సమాజంలో.